ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న 6 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఈరోజు కూడా విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు పంపారు. ఈరోజు ఇరువురిని వేర్వేరుగా విచారించనున్నారు. మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. కానీ వారి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న 6 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఈరోజు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఈరోజు ఇరువురిని వేర్వేరుగా విచారించనున్నారు. మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. కానీ వారి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో తమ పాత్ర లేదని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటుంటే ఈరోజు సిట్ అధికారులు వారిని వేరువేరుగా విచారించి అసలు విషయాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, మూర్తి, ఏదైతే ఆ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను సిట్ అధికారులు ప్రధానంగా ఈ రోజు ప్రశ్నించబోతున్నారు. నిన్న దాదాపుగా 6 గంటల పాటు విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో ఆ ధనంజయ రెడ్డి, అదేవిధంగా వైఎస్ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే గతంలో లిక్కర్ పాలసీ మార్చినటువంటి అంశాలు కావచ్చు, ఈ నిధుల మళ్లింపు, అదేవిధంగా షెల్ కంపెనీల వివరాలు, అసలు ఎవరెవరు పేరు మీద ఈ షెల్ కంపెనీలు ఉన్నాయి, ఈ దీనిలో వీరి పాత్ర ఏంటి, ఇటువంటి అంశాల మీద వేరువేరుగా నిన్న సిట్ అధికారులు దాదాపుగా 6 గంటల పాటు ఇద్దరిని కూడా చెరొక 3 గంటల పాటు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా వారు మేము విచారణకు హాజరవుతామని చెప్పినటువంటి క్రమంలో ఇంకైతే మాత్రం రాలేదు. వచ్చినటువంటి నేపథ్యంలో వారిని వేరువేరుగా విచారణ అయితే మాత్రం చేయనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 3,400 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని సిట్ ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరిస్తున్నటువంటి పనిలో ఉంది. దాదాపుగా ముంబైకి సంబంధించినటువంటి ఒక ఎంజీఎంకి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాల్లో ఈ కంపెనీల్లో వీరు పెట్టుబడిదారులు, వాటాదారులుగా ఉన్నారని కొంత ఆరోపణలు అయితే వస్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం ఎక్కడికక్కడ అనుమానితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా విచారణకు పిలవటము, అదేవిధంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో కోర్టులో హాజరుపరిచి వారిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా వాళ్ళ సజ్జల శ్రీధర్ రెడ్డిని, అదేవిధంగా పైలా దిలీప్ను కూడా విచారించనుంది అని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజకుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.